మనిషి అడుగుపెట్టని లోతుల్లో, వెలుతురు తాకని చీకట్లో శతాబ్దాలుగా ఒక రహస్యమైన ప్రపంచం దాగి ఉందని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు. ఆ ప్రపంచం పేరే నాగలోకం. భారతీయ పురాణాల నుండి ఈజిప్ట్ హైరోగ్లిఫ్స్ వరకు, దక్షిణ అమెరికా మయాన్ దేవాలయాల నుండి చైనీస్ డ్రాగన్ కథల వరకు ప్రతి నాగరికతలోనూ ఒక రకమైన కథలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవే సగం మనిషి మరియు సగం పాము. అద్భుతమైన జ్ఞానం, అపారమైన శక్తి, భూగర్భంలో నిర్మించిన బంగారు రాజ్యాలు. ఇదంతా నిజమేనా? నిజంగానే నాగలోకం అనే కాన్సెప్ట్ ఉందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకెందుకంటే లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన పురాణాల్లో నాగలోకం పాతాళ లోకంలోని ఒక విభాగం. అది 7 లోకాలలో మూడవది. భూగర్భ సముద్రాల మధ్య రత్నాల ప్రకాశంలో మునిగిపోయిన ఒక రాజ్యం. అక్కడ నివసించే నాగజాతి శక్తివంతమైన యోధులు, మాంత్రికులు, జ్ఞానమూర్తులు. వారి రాజులు వాసుకి, తక్షక, అనంత. వీరి కథలు మనకు మహాభారతం, రామాయణం, భగవత పురాణంలో చోటు చేసుకున్నాయి. కానీ ఇది కేవలం కథేనా? ఇండోనేషియా సముద్ర తీరంలో సముద్రపు లోతుల్లో కనపడిన నాగశిల్పాలు, దక్షిణ అమెరికా జంగిళ్లలో కనుగొన్న పాముల లాంటి హ్యూమనైట్ శిల చిత్రాలు, ఇండియాలోని పాతాళాలలో భూగర్భ సొరంగాలు, ఇవన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ నాగలోకం మన భూమిలో భాగమా, లేక మనకు తెలియని మరొక లోకానికి ఒక రహస్యమైన ద్వారమా? సముద్రంలో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు భూమి సముద్రాల 80% కంటే ఎక్కువ విభాగాన్ని పరిశీలించలేకపోయారు. గల్ఫ్ ఆఫ్ కాంబే, ఇండియాలోని ద్వారక సమీపంలో సముద్ర గర్భంలో కనుగొన్న ప్రాచీన నగర అవశేషాలు. అవి వేల ఏళ్ల క్రితం నాగలోకం భాగమా? హిమాలయాల పర్వతాల కింద ఉన్న సహజ టన్నెల్స్ భూగర్భ నాగరాజ్యానికి వేరే మార్గాల? కొందరు ఇలా చెబుతున్నారు, నాగలోకంలోకి వెళ్లే మార్గాలు ఇప్పటికీ ఉన్నాయని, కానీ అవి కాపలాదారులచే రహస్యంగా మూసివేయబడ్డాయని చెప్పేసి. ఆ కాపలాదారులు మన కళ్ళకు కనపడవు, కానీ మన మీద కన్నేసి చూసే శక్తివంతమైన నాగులు. ఒకవేళ ఈ గాథలు నిజమైతే నాగలోకం కేవలం కథ కాదు, అది ఒక వాస్తవం, మన చరిత్రలో అత్యంత రహస్యంగా దాగి ఉన్న అధ్యాయం. బట్ సైంటిఫికల్ గా నాగలోకం అనే కాన్సెప్ట్ ఉందని చెప్పేసి సైన్స్ అయితే నమ్మటం లేదు. ఆ నాగలోకం అనే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. నాగలోకం నిజంగా ఉందా, లేక ఇది మనిషి ఊహాశక్తి ద్వారా సృష్టించిన ఒక మర్మమా? ఒకరోజు ఎవరో ఆ రహస్య ద్వారం తెరుస్తారు. అప్పుడు మనకు తెలిసిన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ నాగలోకం అనే కాన్సెప్ట్ ఉందా, లేకపోతే అది కేవలం ఒక ఫిక్షనల్ వరల్డా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.